అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: వేసవి వేరుశనగ సాగులో యాజమాన్య పద్ధతులు, ట్రెల్లిస్ విధానంలో టమోటో సాగు, జామ దిగుబడులను నష్టపరుస్తున్న టీదోమ, పిండి నల్లి, తెల్లదోమ నివారణ, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. సంవత్సరం పొడవునా 3 కాలాల్లోనూ అన్ని రకాల నేలల్లోనూ సాగు చేసుకోదగ్గ నూనె గింజల పంట వేరుశనగ. వర్షాధారంగా ఖరీఫ్లోనూ, నీటిపారుదల క్రింద రబీ, వేసవి పంటలుగా అధిక విస్తీర్ణంలో సాగు చేస్తుంటారు. ఖరీఫ్ కంటే రబీ, వేసవిలో పంట నాణ్యత, దిగుబడులు ఎక్కువగా ఉంటాయి. తెలంగాణలో ఖరీఫ్ ప్రతి కంది పంటల అనంతరం వేసవి పంటగా వేరుశనగను జనవరి 2వ పక్షం నుండి ఫిబ్రవరి నెలాఖరు వరకు సాగు చేసుకునేందుకు అనువైన సమయం. వేసవి వేరుశనగ సాగులో రకాల ఎంపిక, కలుపు తీత, ఎరువు వేత, నీటి తడుల విషయంలో తప్పనిసరిగా కొద్దిపాటి మెలకువలను పాటించాల్సి ఉంటుంది. మంచి యాజమాన్య పద్ధతుల ద్వారా వేసవి వేరుశనగ నుంచి ఎకరాకు 20 నుంచి 25 క్వింటాళ్ల వరకు అధిక దిగుబడిని పొందే అవకాశం ఉందంటూ వేసవి వేరుశనగ సాగు వివరాలు అందిస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ శ్రీధర్. మన తెలంగాణ రాష్ట్రంలో వానాకాలంలో సాగు చేస్తున్న దీర్ఘకాలిక పంటలైన పత్తి మరియు కంది తరువాత వేసవి వేరుశనగ అనేది సాగు చేసుకునేందుకు ఎంతైనా అవకాశం ఉంది. జనవరి 15 నుంచి జనవరి ఆఖరు వరకు కూడా మనము విత్తుకునేందుకు ఎంతైనా అవకాశం ఉందన్నమాట. మనకు అనుకూలమైన రకాలు గనక చూసినట్లయితే K6, K9, ధరణి మరియు విశిష్ట అంటే TCGS 1694 అనే రకం కూడా మనకు 110 రోజులలో పూర్తవుతుంది కాబట్టి సాగు చేసుకోవచ్చు. మనకు విత్తన మోతాదు గనక చూసినట్లయితే 60 నుంచి 80 కిలోల విత్తనాన్ని మనము 1 ఎకరానికి విత్తుకోవలసి ఉంటుంది. సో వేరుశనగలో విత్తన శుద్ధి చేసుకోవటానికి మనము 1 ml ఇమిడాక్లోప్రిడ్ని 7 ml నీటిలో కలిపి కిలో విత్తనానికి మనం పట్టించవలసి ఉంటుంది. దీని తరువాత టెబుకొనజోల్ అని ఒక శిలీంద్ర నాశినితోటి 1 గ్రాము 1 కిలో విత్తనానికి కలిపి మనం విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే తొలి దశలో ఆశించే ఇటువంటి కుళ్ళు అన్నిటి కూడా మనము నివారించుకునేందుకు ఎంతైనా అవకాశం ఉంది. మనము మన పొలంలో గనక మొదటిసారి వేరుశనగ సాగును చేపట్టినట్లయితే మనము రైజోబియం అనే బ్యాక్టీరియాను కూడా మనము 200 గ్రాముల్ని మనము 1 ఎకరానికి సరిపోయే విత్తనానికి కలిపి పట్టించుకున్నట్లయితే గాలిలో ఉన్న నత్రజనిని స్థిరీకరించి మొక్కకు అందించడానికి అవకాశం ఉంటుంది. ఎంత దూరంలో విత్తుకోవాల్సి ఉంటుంది అంటే మనము సాలుకి మధ్య 22.5 సెంటీమీటర్లు మరియు మొక్కకి మధ్య 10 సెంటీమీటర్ల దూరంలో విత్తుకున్నట్లయితే వేరుశనగలో మనకు దిగుబడులు అనేవి బాగా ఉండటానికి అవకాశం ఉంటుంది. మనకు విత్తిన వెంటనే మనకు పెండిమిథాలిన్ అనే ఒక కలుపు మందునైతే 1 లీటర్ కానీ లేదా ఇప్పుడు మనకు కొత్తగా వచ్చిన డైక్లోజులామ్ అనే ఒక కలుపు మందునట్లయితే 12.4 గ్రాములు 200 లీటర్ల నీటిలో కలిపి
విత్తిన 24 గంటల నుంచి 48 గంటల లోపు మనము తేమ నేలపై పిచికారీ చేసుకున్నట్లయితే మనకు తొలి దశలో అంటే 30 రోజుల వరకు కూడా కలుపు అనేది మొలకెత్తకుండా మనము వేరుశెనగ పంటను మంచిగా గ్రో చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే మొలచిన కలుపును నివారించుకునేందుకు కూడా మనకు 20 రోజుల లోపు మనం చూసినట్లయితే మన పొలంలో గడ్డి జాతి ఎక్కువగా కలుపు ఉన్నట్లయితే మనకు క్విజలఫాప్ ఇథైల్ అనే మందును 400 మిల్లీలీటర్ ఒక ఎకరానికి 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవచ్చు. అలాగే వెడల్పాకు కలుపు ఎక్కువగా ఉన్నట్లయితే ఇమాజతపైర్ అనే మందును 300 మిల్లీలీటరు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే వెడల్పాకు కలుపును కూడా నివారించుకునేందుకు అవకాశం ఉంటుంది. సో ఇవే కాక అన్ని రకాల కలుపులు కనుక మనకు పొలంలో ఉన్నట్లయితే మనకు ఇమాజతపైర్ ప్లస్ ఇమాజమాక్స్ అనే మిశ్రమ కలుపు మందు అందుబాటులో ఉంది. ఇదైతే 40 గ్రాములు ఒక ఎకరానికి, లేదా ప్రాపక్విజఫాప్ ప్లస్ ఇమాజతపైర్ అనే మందు అయితే 800 ml. ఏవైనా సరే 2 నుంచి 4 ఆకుల దశలో కలుపు ఉన్నప్పుడు మొలిచిన కలుపుపై పిచికారీ చేసుకున్నప్పుడు మనకు నివారించుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇంకొక ముఖ్యమైన అంశం మనకు పోషక యాజమాన్యం. సో మనము విత్తుకునేటప్పుడే మనకు అడుగు మందుగా మనకు 100 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్తో పాటుగా మనకు 33 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ను వేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఒక 18 కిలోల యూరియాని కూడా వేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మన విత్తిన ఒక 30 రోజులకు తడి ఉన్నప్పుడు ఇంకొక 10 నుంచి 15 కిలోల యూరియాను వేసుకోవాల్సి ఉంటుంది. ఇంకొక ముఖ్యమైన పోషకం వేరుశెనగలో ఏంటంటే గంధకం మరియు కాల్షియం. ఈ రెండు కూడా అందించడానికి 200 కిలోల జిప్సంను తొలిపూత దశలో ఊడలు దిగే ముందు ఒక ఎకరానికి వేసుకొని ఎగదోస్తే మనకు ఈ నేలలో గంధకము మరియు ఈ కాల్షియము మొక్కకి అంది మొత్తం కాయ కూడా నిండుగా నిండడానికి మరియు నూనె శాతం పెరగడానికి అవకాశం ఉంటుంది. సూక్ష్మ పోషక లోపాలు గనక మనము గమనించినట్లయితే ముఖ్యంగా ఐరన్ లోపం ఉన్నప్పుడు ఈ ఆకులన్నీ కూడా తెల్లగా పాలిపోవడానికి అవకాశం ఉంటుంది. ఈ ఐరన్ లోపం ఉన్నప్పుడు ఒక ఎకరానికి 1 కిలో అన్నబేదితో పాటుగా ఒక 10 గ్రాముల నిమ్మ ఉప్పును కలిపేసి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ ఐరన్ లోపంను కూడా మనం నివారించుకోవచ్చు. అలాగే ఇంకొకటి వేసవి వేరుశెనగలో నీటి యాజమాన్యం కూడా చాలా ఇంపార్టెంట్. సో దీనికి మనము విత్తుకునేటప్పుడు సరైన తేమతో మనం విత్తుకోవాల్సి ఉంటుంది. తర్వాత మనము ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మొదటి తడిని 20 రోజుల తర్వాతనే ఇవ్వవలసి ఉంటుంది. తరువాత తడిని మనకు వాతావరణ పరిస్థితులు బట్టి మరియు నేల రకాన్ని బట్టి ఒక వారం నుంచి 10 రోజుల వ్యవధిలో మనము స్ప్రింక్లర్ సహాయంతో మనము తడి గనక ఇచ్చుకున్నట్లయితే మనకు వేరుశెనగలో దిగుబడులు నష్టపోకుండా ఉంటాము. అలాగే మనము కోతకు ఒక 3 నుంచి 4 రోజుల ముందుగా మనము నీరుని ఆపివేయాల్సి ఉంటుంది. అలాగే ఇసుక నేలలు గనక ఉన్నట్లయితే మనకు ఈ డిగ్గర్ల సహాయంతో కూడా మనకు ఈ వేరుశెనగను మనం కోత చేపట్టగలిగి మనకు దిగుబడులు అనేవి తగ్గకుండా ఉండటానికి ఎంతైనా ఆస్కారం ఉంటుంది. పెరటి మొక్కగా ఉన్న జామ నేడు వాణిజ్య రూపును సంతరించుకొని రైతుకు కాసుల ఫలాలను అందిస్తోంది. జాములో అందివస్తున్న నూతన రకాలు, సాంకేతిక పద్ధతులు కూడా సాగు విస్తీర్ణాన్ని పెంచుతున్నాయి. ముఖ్యంగా అధిక సాంద్ర పద్ధతిలో సాగు చేసేటప్పుడు అధిక ఫలసాయం పొందడంతో పాటు శాస్త్రీయ యాజమాన్య పద్ధతులు పాటించని తోటల్లో చీడపీడల సమస్యలు కూడా పెరుగుతున్నాయి. ఇందులో ముఖ్యంగా తెల్లదోమ, పిండి నల్లి, టీ దోమ నష్టం ఎక్కువగా ఉంది. అందున టీ దోమ వల్ల కాయలపై గజ్జిలాంటి మచ్చలు ఏర్పడి చూడటానికి బాగుండవు. జామును నష్టపరుస్తున్న టీ దోమ, పిండి నల్లి, తెల్లదోమ పురుగుల లక్షణాలు, నివారణ గురించిన సూచనలు అందిస్తున్నారు శ్రీ కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం సంగారెడ్డి ఫల పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ మౌనిక. మనకి తెలంగాణ మరియు ఆంధ్ర ప్రాంతాలలో జామ అనేది మనకి కోతకొచ్చే కాలంలో ఉందండి. మనం ఈ మధ్య కాలంలో చూసుకున్నట్టయితే మనకి తెలంగాణ మరియు ఆంధ్రాలో ఈ మధ్య కాయల మీద మచ్చలు ఏర్పడడం వల్ల రైతులకు చాలా నష్టం కలుగుతుందండి. ఈ తెగుల్ని కనుక మనం గమనించినట్టయితే జామకాయలు ఎప్పుడైతే మనకి పక్వానికి కోతకి వస్తాయో ఆ సమయంలో మనము గోధుమ రంగు గుండ్రటి వలయాకారపు మచ్చల్లాగా మనం ఈ కాయల మీద గమనించడం జరుగుతుందండి. దీన్నే మనము గజ్జి మచ్చలు అని అంటాము. దీనికి 2 కారణాలు ఉన్నాయండి. మనము కాయ ఎప్పుడైతే మనకి పిందెలు కట్టడం మొదలు పెడుతుందో అప్పుడే మనకి జామలో
టీ దోమ అనే పురుగు అత్యధికంగా ఈ మధ్య మనకి జామ తోటల్లో ఆశిస్తుందండి. ఈ టీ దోమ ఆశించినప్పుడు అది ఏం చేస్తుందంటే కాయలు చిన్న చిన్న పరిమాణంలో మనకి కాయల మీద గీకి రసం పీల్చడం జరుగుతుందండి. ఆ పరిస్థితిలో మనం చూసుకున్నట్టయితే రైతుకి అప్పుడు ఎటువంటి మచ్చలు కానీ చిహ్నాలు కానీ మనకి జామకాయల మీద కనిపించవు. కానీ కాయలు ఎప్పుడైతే పెరిగి ఆల్మోస్ట్ పక్వానికి వస్తాయో అప్పుడు కనుక మనం గమనించినట్టయితే మన కాయల మీద మచ్చలు అనేవి ఈ మధ్య గమనించడం జరుగుతున్నది. కాయలు చిన్నగా ఉన్నప్పుడే గీకి రసం పీల్చడం వల్ల కాయల మీద అనేది దెబ్బ తగలడం జరుగుతుందండి. దీని ద్వారా మనకి ఏంటంటే ఈ గజ్జి తెగులు కలిగించే శిలీంధ్రాలు మన కాయ లోపలికి చుచ్చుకుపోయి ఈ గజ్జి మచ్చల వల్ల ఈ మధ్యకాలంలో రైతులకి బాగా నష్టం కలుగజేస్తుందండి. అదేవిధంగా మనం ఈ మచ్చలు అనేవి మనం తొలగించుకోలేమండి. కాబట్టి దీనికి ఎప్పుడైనా కూడా ఒక సమగ్రమైన సస్యరక్షణ చర్యలు అనేవి మనం తీసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం ఏంటంటే ఎప్పుడైనా కూడా గజ్జి మచ్చలు ఉన్న కాయలు రైతులు తోటలో కనుక గమనించినట్టయితే కంపల్సరీగా చిన్నవైనా పెద్దవైనా అన్నీ అలా గజ్జి మచ్చలు ఉన్న కాయలన్నిటినీ తెంపేసి సేకరించి తోటకు బయట వేసేసి తగలబెట్టుకోవడం కానీ పూడ్చివేయడం అనేది చేయాలండి. అదేవిధంగా ఎప్పుడైతే మనకి ఇంకా మన తోటలో పూత కానీ మనకి చిన్న పిందెల దశలో ఇంకా జామకాయలు ఉన్నాయి అని మనం గమనించినట్టయితే కాయలు చిన్న పిందె దశలో ఉండంగానే మనము 2 రకాల మందులు కొట్టుకోవాలండి. ఒకటి వచ్చేసి పురుగు మందు, ఇంకోటి వచ్చేసి తెగులు మందు. అనగా మనము ఇమిడాక్లోప్రిడ్ అనే ద్రవణాన్ని 0.6 ml లీటర్ నీటికి చొప్పున కలుపుకోవచ్చండి. ఇది లేకపోతే ప్రొఫెనోఫాస్ అనే ద్రవణాన్ని 1.5 ml లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలండి. దీనితో పాటు మనకేంటంటే కార్బెండిజం ఇంకా మ్యాంకోజెబ్ కలిపిన ద్రవణం, అనగా దీన్నే మనం వాడుక భాషలో రైతులు చాలామంది సాఫ్ అని పిలుచుకుంటారు. దీన్ని మనం ఏంటంటే 2 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలుపుకొని ఈ పురుగు మందు ఇంకా తెగులు మందు కలిపిన మిశ్రమం పిందెల పరిమాణంలో ఉన్నప్పుడే ఒక పిచికారీ చేసుకోవాలండి. అవసరాన్ని బట్టి ఒక 10 నుంచి 15 రోజుల వ్యవధిలో 2 నుంచి 3 పిచికారీలు చేసుకున్నట్టయితే గజ్జి తెగులు అనేది ముందస్తుగా రాకుండానే మనం చెట్లను కాపాడుకోవచ్చు. అదేవిధంగా ఇంకో ముఖ్యమైన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలండి. కాయలు ఎప్పుడైనా కూడా పక్వానికి వచ్చిన తర్వాత 30 రోజుల ముందు నుంచి మనం పిచికారీలు అనేవి ఆపేసుకోవాలి. జామలో మనం చూసుకున్నట్టయితే 2 అత్యధికంగా రసం పీల్చే పురుగులు మనం గమనించడం జరుగుతుందండి. ఒకటి వచ్చేసి తెల్ల సుడిదోమ. ఇది మన ఆకుల కింద భాగంలో మనకేంటంటే గుడ్లని గుండ్రాకారంలో పెట్టుకుంటూ వచ్చి గుడ్ల నుంచి మనకి తల్లి పురుగులు అనేవి పుట్టి అవి ఆకులను గీకి రసం పీల్చడం అనేది జరుగుతుందండి. అదే రకంగా మనము పిండి నల్లి అనేది కూడా మనకేంటంటే కాయల మీద కానీ లేత చిగురు మీద కానీ లేత ఆకుల మీద కూడా మనం ఆకర్షితం అవ్వడం చూస్తూ ఉంటాము. ఇది కూడా మనకేంటంటే ఆకుల మించి కానీ పూరెమ్మల మించి కానీ గీకి రసం పీల్చడం జరుగుతుందండి. మనకి ఈ రసం పీల్చే పురుగులు మనకి గీకి రసం పీల్చినప్పుడు తేనె వంటి వర్ణాన్ని మనకి ఆకుల మీద కానీ పూరెమ్మల మీద కానీ విసర్జించడం జరుగుతుందండి. దీని విధంగా మనకేమవుతుందంటే ఈ విసర్జించిన పదార్థం మీద మనకి మసిమంగ అనేది ఏర్పడి మన ఆకులు మొత్తం కూడా నల్లగా మసిపట్టినట్టుగా అనిపిస్తాయి. ఆకుల మీద ఈ నల్లటి పదార్థం ఉండడం వల్ల సూర్యరశ్మి సరిగ్గా తీసుకోలేకపోయి మనకి కాతా పూత అనేది బాగా తగ్గుతుందండి. కనుక రైతులు కంపల్సరీగా ఈ రసం పీల్చే పురుగులను కనుక మనం గమనించినట్లయితే మన అసిఫేట్ అనే ద్రవణం 1.5 గ్రాము లీటర్ నీటికి చొప్పున కలుపుకొని పిచికారీ చేసుకుంటే ఈ పిండి నల్లిని కానీ ఈ తెల్ల సుడిదోమను కానీ మనం నివారించుకోవచ్చండి. అదేవిధంగా మనకి ఈ మసిమంగ అనేది ఒకవేళ అత్యధికంగా ఉంది మన ఆకుల మీద చెట్టు మొత్తం నల్లగా అయిపోయినట్టు అనిపించినట్లయితే మనము గంజి ద్రవణం, అదే మన ఏదైతే మనం బట్టలకు పెట్టుకునే గంజి ద్రవణం ఉంటుందో అదొక 2% నీటిలో కలుపుకొని మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఏమవుతుందంటే ఈ గంజి వల్ల ఈ మసిమంగ అనే శిలీంధ్రం మనకి ఆ గంజి ద్రవణంతో పాటు విరిగిపోయి మొత్తం మన ఆకుల నుంచి కిందకి రాలిపోతుంది. అదేవిధంగా ఒకవేళ మనకి వర్షపాతం ఉంటే కనుక మనకి ఈ మసిమంగ అనేది న్యాచురల్గానే నివారించుకోవచ్చండి. కూరగాయ పంటల్లో అధిక విస్తీర్ణంలో సాగయ్యే పంటల్లో టొమాటో ఒకటి. టొమాటోను రైతులు ఏడాది పొడవునా సాగు చేస్తుంటారు. ఒక సీజన్లో ధరలు పతనమై నష్టాలను మిగిల్చినా తరువాతి సీజన్లోనైనా ధర కలిసి వస్తుందనే ఆశ రైతులను సాగు దిశగా నడిపిస్తోంది. టొమాటోలో ట్రెల్లిస్ సాగు విధానం రైతుల ఆదరణకు నోచుకుంటోంది. సాధారణ పద్ధతిలో కొమ్మలు క్రిందకు వాలిపోయి కాయలు నేలను తాకడం వల్ల కాయల్లో పగుళ్లు ఏర్పడటం, కాయకుళ్ళు, మొదలు కుళ్ళు వంటి తెగుళ్లు ఆశించడం వంటి నష్టాలు జరుగుతూ ఉంటాయి. దీనివల్ల కాయ నాణ్యత, దిగుబడి
తగ్గిపోతుంది. అలా కాకుండా టొమాటోకు ఆధారం కల్పించి ట్రెల్లిస్ విధానంలో నిలువు పందిళ్లకు ప్రాకిస్తే మొక్కలు చక్కగా ఎదగడమే కాదు, మంచి దిగుబడులు సాధించే అవకాశం ఉంటుంది. ఈ విధానంలో కాయ నాణ్యత, పరిమాణం బాగుంటుంది. ట్రెల్లిస్ విధానంలో టొమాటో సాగు గురించిన వివరాలను మనకందిస్తున్నారు శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల విస్తరణ అధ్యాపకులు డాక్టర్ డి చిన్నమనాయుడు. కూరగాయల పంటల్లో టమాటో ఒక ప్రధానమైన పంటగా చెప్పుకోవచ్చు. ఇంచుమించు అన్ని సీజన్లో కూడా వేసుకోదగ్గ పంట. టమాటా పంటని నాటిన తర్వాత అవి పెరుగుతుంటాయి. ఆ కొమ్మలు కానీ వచ్చి అన్నీ కూడా భూమి మీదే పాకుతుండడం అనేది మనం గమనిస్తాం. ఇలాంటప్పుడు ఏమవుతుందంటే భూమిలో తేమ ఉండడం వల్ల ఈ కాయలు ఏవైతే నేలకు తాకుతున్నాయో అక్కడ శిలీంధ్ర తెగుళ్ళు ఆశించి కాయకుళ్ళు తెగులు ఎక్కువగా రావడం కూడా మనం గమనిస్తున్నాం. శిలీంధ్ర తెగుళ్ళు చాలా సమస్యలు. అలాగే ఇతరితరాగా కూడా పంట యాజమాన్యం సులువు అవ్వాలనుకుంటే రైతు సోదరులు మామూలు సాధారణ పద్ధతి భూమి మీద మొక్క పడిపోయి పాకేట్ పద్ధతి కాకుండా ట్రెల్లిస్ పద్ధతిలో టమాటాను సాగు చేసుకోవడం ఎంతైనటువంటి అవసరం. ట్రెల్లిస్ పద్ధతి ఏంటంటే మొక్కని భూమి మీద పడకుండా ఈ తీగల సహాయంతో మొక్కను నిలబడే విధంగా చేసేటువంటి సాగు యాజమాన్యం. ఈ విధంగా చేయడం వల్ల వచ్చేటువంటి లాభాలు, ఒకటి మొక్క కాయ తయారవుతున్నప్పుడు కానీ ఈ శిలీంధ్ర తెగులు బాగా తగ్గిపోతాయి. ఎందుకంటే భూమి మీద పడకుండా ఉంటుంది కాబట్టి భూమి నుంచి వచ్చేటువంటి శిలీంధ్రాలు రాకుండా ఉండి ఆరోగ్యకరమైనటువంటి నాణ్యమైనటువంటి టమాటో దిగుబడిని తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. సాధారణ పద్ధతుల్లో చూసినప్పుడు ఒక మొక్క నుంచి 1.5-2 కేజీలు వస్తే ఈ ట్రెల్లిస్ పద్ధతిలో చేసినప్పుడు 3.5 నుంచి 4 కేజీలు, అంటే సుమారుగా 1.5 కిలో నుంచి 2 కిలోల వరకు కూడా అదనంగా దిగుబడి పెరిగేటువంటి ఆస్కారం ఉంటుంది. ఈ టమాటో చూసుకుంటే మనం 2.5 అడుగులు దూరంలో వరుసలుగా నాటుతుంటారు. ఎప్పుడైతే ట్రెల్లిస్ పద్ధతిలో మనం ఈ టమాటాను సాగు చేస్తున్నామో ఏవైనా మందులు పిచికారీ చేసుకోవాలనుకుంటే చాలా సులువుగాను వరుసల మధ్యలో నడుచుకుంటూ వెళ్ళి ఈ మందుల్ని సులువుగా మొక్క అంతా తడిచే విధంగా పిచికారీ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. పంట కోత సమయంలో కూడా కోతలు కోసుకునేటప్పుడు కూడా ఏ కాయ తీసుకోవాలి, ఏ కాయ వదిలేయాలి, పచ్చికాయ, పండుకాయ, సరైన కాయని ఎంపిక చేసుకొని కోత కోసుకోవడానికి కూడా సులువుగా ఉంటుంది. అదేవిధంగా ఈ గాలి వెలుతురు సక్రమంగా తగులుతుంది కాబట్టి ఈ పురుగులు కానీ తెగుళ్ళు కానీ ఆశించకుండా ఉండి ఈ పురుగు మందులు లేదా తెగులు మందుల మీద పెట్టే ఖర్చును కూడా తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ ట్రెల్లిస్ పద్ధతి ఏ విధంగా చేసుకోవాలని చూస్తే నాటిన తర్వాత మొక్క నిలదొక్కున్న తర్వాత ఒక 10, 20, 25 రోజుల సమయంలో ఈ ట్రెల్లిస్ పద్ధతిని ప్రారంభించుకోవాలి. దీనికోసం ఏంటంటే ఏ వరుసలో అయితే మనం టమాటా నాటుతామో అదే వరుసలో ఈ వరుస మొదలైనప్పుడు ఒక వెదురుకర్ర, బలమైన ఎదురుకర్ర వేసుకోవాలి. అలాగే వరుస చివర కూడా ఒక బలమైనటువంటి ఎదురుకర్రని భూమిలోకి 1 అడుగు లోతు వరకు బలంగా ఉండే విధంగా పాతుకుంటాం. ఈ మధ్యలో ఏంటంటే ప్రతి 6 అడుగులకి ఒక ఎదురుకర్ర కానీ కట్టెని కానీ నాటేస్తారు. తర్వాత ఏం చేస్తారంటే మొదటి దశలో భూమట్టం నుంచి ఒక 6 అంగుళాల ఎత్తులో ఒక ప్లాస్టిక్ వైర్ని మొక్కని 2 వైపులా కొమ్మల్ని సపోర్ట్ ఇస్తూ ముందు కడతాం. తర్వాత ఏం చేస్తామంటే ఈ కొయ్యలన్నిటికి కూడా ఈ జిఏ వైర్, కొంచెం బలంగా ఉండేటువంటి జిఏ వైరు ఒక 4.5 నుంచి 5 అడుగుల ఎత్తులో మొదటి కట్టెకు చివరి కట్టెకి కలుపుకుంటూ మధ్యలో ఉన్నటువంటి కట్టెలను కలుపుతూ జిఏ వైర్ కట్టేస్తాం. కట్టిన తర్వాత ఈ మొక్క పెరుగుతున్నటువంటి ఏదైతే మొక్క పెరుగుతుందో దాని తల కొమ్మలు పెరుగుతున్నటువంటి పొడవుగా ఉండే కొమ్మల్ని పురుకోస సహాయంతో వాటిని ముడిచేసి ఈ పైన కట్టినటువంటి తీగ కట్టుకుంటూ వెళ్తాం. ఇలాగ ఈ విధంగా కొమ్మ పెరుగుతున్న కొద్దీ కొత్తగా పురుతాలతో ఈ కొమ్మల్ని ఏ కొమ్మ అయితే బలంగా ఉంటుందో ఆ కొమ్మలన్నింటినీ కూడా పైకి కట్టుకుంటూ వెళ్ళిపోతాం. ఈ విధంగా చేయడాన్నే మనం ట్రెల్లిస్ పద్ధతి అంటాం. కాబట్టి ఈ విధంగా చేసుకోవడానికి మనకి కట్టెల ఖర్చు, అలాగే తీగ ఖర్చు, పురుకోస ఖర్చు మొదట్లో కొంచెం ఎక్కువ ఉంటుంది. కాకపోతే ఖర్చుతో చూసుకుంటే దిగుబడి పరంగా మనకి నాణ్యత పరంగా కానీ మార్కెట్లో వచ్చే ధరల పరంగా చూస్తే ఒక మొక్కకి ఈ ట్రెల్లిస్ కట్టడానికి ₹1.5 నుంచి ₹2 ఖర్చు అవుతుంది ఎక్స్ట్రా. మిగతా యాజమాన్య పద్ధతులతో చూసుకుంటే ఈ ట్రెల్లిస్ కోసం ఒక ₹2 అదనంగా మనం ఖర్చు పెట్టాలి. కానీ దిగుబడి పరంగా మనకి 1.5 నుంచి 2 కిలోలు అంటే తక్కువగా మనకి కిలో ₹8, ₹10 వేసుకున్నా కానీ ఒక మొక్క నుంచి మనకి ₹20 వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధంగా దిగుబడి పెరగడానికి ఈ ట్రెల్లిస్ పద్ధతి ఉపయోగపడుతుంది. కాబట్టి మొదట్లో ఖర్చులు ఉన్నా కానీ మనకి చివరిలో నికరాదాయం పెరిగేటువంటి పద్ధతి కాబట్టి ఈ ట్రెల్లిస్ పద్ధతిని రైతు సోదరులు తప్పనిసరిగా పాటించాలి. అదేవిధంగా ఈ కట్టెలు భూమిలో పాతేటువంటి భాగం ఏదైతుందో దానికి బ్లాక్ తారు ఉంటుంది కదా, అది కనుక పూసి కనుక మనం భూమిలో నాటితే చెదలు పట్టకుండా ఉండి తదుపరి కూడా 1 సంవత్సరం కాకుండా 3-4 సీజన్లో కూడా అవి ఉపయోగించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ రైతు సోదరులు ఈ ట్రెల్లిస్ పద్ధతిని చేసేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవచ్చు.
వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. కేంద్ర ప్రభుత్వం సిగరెట్లపై ఎక్సైజ్ డ్యూటీని అమాంతం పెంచడంపై పొగాకు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సిగరెట్ల పొడవు ఆధారంగా సుంకాలను నిర్ణయించారు. ఈ పెంపు 1000 సిగరెట్లకు 2000 రూపాయల నుంచి 8500 రూపాయల వరకు ఉంటుంది. పెంచిన సుంకాలు ఈ ఏడాది ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అమల్లోకొస్తాయి. ఈ పరిణామం పొగాకు రైతులకు తీరని నష్టం వాటిల్లుతుందని, ధరలు తగ్గిపోవడంతో పాటు అక్రమంగా నకిలీ సిగరెట్లు రంగప్రవేశం చేయటం లాంటి కొత్త సమస్యలు ఉత్పన్నమవుతాయని పొగాకు రైతులు ఆందోళన చెందుతున్నారు. గతంలోనూ ఇలాంటి పెంపు కారణంగా ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయని వారు గుర్తు చేస్తున్నారు. ఎక్సైజ్ డ్యూటీ పెంపును తక్షణమే తగ్గించాలని వారు డిమాండ్ చేస్తూ పొగాకు బోర్డు చైర్మన్ ఉన్నతాధికారులకు సమస్యను వివరించారు. గత సంవత్సరం GST 2.0 అనౌన్స్ చేసిన సందర్భంలో ప్రభుత్వం వారు పొగాకు ఉత్పత్తులపై రెవెన్యూ న్యూట్రాలిటీ కంటిన్యూ చేస్తామని, అదనపు సుంకాలు ఉండబోవని చెప్పి సంకేతాలు ఇవ్వడం జరిగింది. కానీ అనూహ్యంగా డిసెంబర్ 30వ తేదీ రేపు ఫిబ్రవరి నుంచి 20 నుంచి 28% ట్యాక్స్ పెంపుదల ఉండబోతుందని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. దీనివల్ల రైతాంగానికి ఇండైరెక్ట్గా నష్టం జరుగుతుందనేది ఉద్దేశంతో మా వైపు నుంచి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ఇక్కడికి రావడం జరిగింది. మనం గతంలో చూసుకుంటే 2014లో కూడా ఒకసారి ట్యాక్స్ ఇదే విధంగా పెంచినప్పుడు 20% వరకు పెంచినప్పుడు ఒక రకమైన సంక్షోభం ఏర్పడి రేట్లు పడిపోయి, ఎందుకంటే కంపెనీల వారు వాళ్ళ డిమాండ్కు తగ్గట్టుగా కొనుగోలు చేయడం జరుగుతుంటుంది. ఉత్పత్తుల డిమాండ్ తగ్గినప్పుడు మా దగ్గర నుంచి కూడా కొనుగోలు తగ్గించడం జరుగుతుంది. 2014లో కూడా ఇలాగే జరిగింది. అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ కలగజేసుకుని 25 రూపాయల వరకు రైతులకి అదనంగా గవర్నమెంట్ చెల్లించడం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అదే విధంగా పెంపుదల జరిగితే ఇప్పుడున్న కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ ప్రకారం కనీసం 60-70 రూపాయలు ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. పొగాకు ఉత్పత్తులు ఎక్స్పోర్ట్ పైన చాలా ఆధారపడి ఉన్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా బ్రెజిల్ కానివ్వండి, జింబాబ్వే కానివ్వండి, కొన్ని ఆఫ్రికా దేశాలు వాళ్ళ ఉత్పత్తి బాగా పెంచుకోగలిగినాయి. అటు ఎక్స్పోర్ట్ పరంగా మనకి మార్కెట్ తగ్గిపోయి డొమెస్టిక్గా కూడా పొగాకు డిమాండ్ తగ్గినప్పుడు రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉంటుందని చెప్పి మేము భయపడతా ఉన్నాం. సిగరెట్ల తయారీకి వర్జీనియా పొగాకును ఎక్కువగా ఉపయోగిస్తారు. మన దేశంతో పాటు విదేశాలకు అధికంగా పొగాకును ఎగుమతి చేస్తారు. ఏటా సుమారు 225 మిలియన్ కిలోల పొగాకు ఎగుమతి అవుతుంది. 2025 డిసెంబర్ 31న సిగరెట్లపై ఎక్సైజ్ డ్యూటీని కేంద్ర ప్రభుత్వం పెంచింది. పొగాకు వినియోగాన్ని పరిమితం చేయడానికి కేంద్రం ఈ తరహా నియంత్రణ చర్యలు తీసుకుంది. అయితే ఈ నిర్ణయం పొగాకు రైతులకు ఆశానిపాతంగా మారింది. ఒక్కసారిగా ఎక్సైజ్ డ్యూటీ పెంపును పెంచటం వల్ల పొగాకు వ్యాపారం, సిగరెట్ తయారీ పరిశ్రమలు, ఎగుమతిదారులు ఈ నిర్ణయంతో ప్రభావితమవుతారు. దీంతో పొగాకు ధరలు ఒక్కసారిగా పతనమయ్యే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పిడుగు లాంటి వార్త అదిని ఆ రైతాంగం అంతా తాసులయ్యే పరిస్థితి అయిపోయిందండి. ఈ 40% GST అని, అడిషనల్గా ఇంకా ఎక్సైజ్ డ్యూటీలని, ఇవి మా రైతాంగం మీద తీవ్ర దుష్ప్రభావం చూపించే అవకాశం ఉందని చెప్పి మేము భారీ భయపడుతున్నామండి. మా పొగాకు మీద VFC పొగాకు మీద ఇది ఒక ప్రాపకాండ అయిపోయి మాకు గవర్నమెంట్ వైపు నుంచి సపోర్ట్ కూడా పెద్దగా లభించట్లేదండి. మాకు ఏ ఆల్టర్నేట్ పంట లేని పరిస్థితుల్లో మేము ఈ పొగాకు పంటనే నమ్ముకొని ఇదే మా జీవనాధారమై దీన్నే నమ్ముకొని ఇది అవుతూ ఉన్నాం. ఈ స్మగ్లింగ్ సిగరెట్లు వచ్చి మన దేశంలో అమ్మటం మూలన ఆల్రెడీ ఈ దేశీయంగా వాడే పొగాకు మీద మాకు తీవ్రంగా ఎఫెక్ట్ తగులుతూ ఉంది. ఇప్పుడు ఈ ట్యాక్సులు పెరిగి ఇంకా సిగరెట్ రేట్ పెరిగే కొంది మా పొగాకు కన్జ్యూమ్షన్ ఇంకా దేశీయంగా వాడే అవకాశం తగ్గిపోద్దండి. దాని మూలన మాకు మార్కెట్ ఉండదేమోనని మేము భయాందోళనకు గురవుతున్నాం. ఈ పెన్షన్ సునకాల వల్ల రైతు భారీగా నష్టపోతాడండి. దీన్ని బట్టి మమ్మల్ని గవర్నమెంట్ వారు అందరికీ సపోర్ట్ చేసి మమ్మల్ని ఒడ్డులో అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఆంధ్రప్రదేశ్లో వర్జీనియా పొగాకు ఎక్కువగా ప్రకాశం, నెల్లూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో సాగవుతుంది. ఈ ప్రాంతాల్లో పొగాకు మాత్రమే జీవనాధారమని, ఇతర పంటలు పండించలేని పరిస్థితి ఉందని పొగాకు రైతులు చెబుతున్నారు. అందువల్ల సిగరెట్లపై ఎక్సైజ్ డ్యూటీ పెంపును విరమించాలంటూ రైతులు డిమాండ్ చేస్తున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 18004254085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.